సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఒక ఎన్ఎఫ్ఎస్ షేర్ డైరెక్టరీని ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ఎలా మౌంట్ చేసుకుంటుంది అనేటటువంటిది ఈ వీడియోలో చూడబోతున్నాము. ఒకసారి ఎన్ఎఫ్ఎస్ సర్వరు ఒక డైరెక్టరీని షేర్ చేసిన తర్వాత మనం క్లయింట్ సైడ్ ఏం చేస్తాము, ఈ మౌంట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ మౌంటింగ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి డైరెక్ట్ మౌంట్, ఇంకొకటి ఇండైరెక్ట్ మౌంట్ అని చెప్తారు. ఈ డైరెక్ట్ మౌంట్ అంటే ఏంటంటే, ఇది మనం మాన్యువల్గా చేసేటటువంటిది. ఇండైరెక్ట్ మౌంట్ ఆటో సర్వీస్ని యూజ్ చేసుకొని ఆటో ఎఫ్ఎస్ అని దీనిని చెప్తాము. ఈ డైరెక్ట్ మౌంట్లో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరరీ మౌంట్, రెండవది పర్మనెంట్ మౌంట్. మనం దీనికోసం మనకు నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్స్ షేర్ చేస్తుంటారు డైరెక్టరీస్ అనేటటువంటివి. ఆ డైరెక్టరీస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి మనం తెలుసుకోవడం కోసం మనం కమాండ్ తోటి, ఆ కమాండ్లని రాబోయే వీడియోలో చెప్తాను, కమాండ్ తోటి ఏ సర్వర్ నుంచి ఏ డైరెక్టరీ వచ్చింది అనేది చెక్ చేసుకుంటాము. అలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్ మౌంట్ అంటే మాన్యువల్గా ఇచ్చేటటువంటి మౌంట్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాము. ఎంకేడిఐఆర్ అనే కమాండ్ తోటి ఒక డైరెక్టరీని, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం /mntలో ఎన్ఎఫ్ఎస్ అనేటటువంటిది డైరెక్టరీని క్రియేట్ చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఎలా ఇస్తాము టెంపరరీ మౌంట్ని అంటే, మౌంట్ అనేటటువంటిది కమాండ్. దీనిలో సర్వర్ హోస్ట్ నేము లేకపోతే ఐపీ అడ్రస్, ఏదైతే ఎన్ఎఫ్ఎస్ సర్వర్ షేర్ చేసి ఉన్నదో మనకు డైరెక్టరీని లేకపోతే ఫైల్ సిస్టమ్ని, ఆ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఇస్తాము. తర్వాత షేర్డ్ డైరెక్టరీ, ఏదైతే ఎక్స్పోర్ట్ చేసి ఉన్నదో ఆ షేర్డ్ డైరెక్టరీ యొక్క ఫుల్ పాత్ ఇవ్వాలి. పాత్ అంటే మనకు ఇలా ఉంటుంది, /MNT/NFS, ఇలా // దాని లోపల ఉండేటటువంటివి ఎన్నైనా ఉండొచ్చు. దానిని ఫుల్ పాత్ అంటాము. ఈ ఫుల్ పాత్ని మనం ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మనం క్రియేట్ చేసుకునేటటువంటి మౌంట్ పాయింట్ని ఇస్తాము. ఇప్పుడు ఎంకేడిఐఆర్ కమాండ్ తోటి ఒక మౌంట్ పాయింట్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించిన దాంట్లో /MNTలో ఎన్ఎఫ్ఎస్ అనేటటువంటి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే నాకు వచ్చేటటువంటి షేర్ డైరెక్టరీ అనేటటువంటిది ఈ ఫైల్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైల్లోకి ఆ షేర్ డైరెక్టరీ అనేది వస్తుంది, మౌంట్ అవుతుంది. ఇప్పుడు టెంపరరీ మౌంట్కి మౌంట్ సర్వర్ ఐపీ అడ్రస్ ఎగ్జాంపుల్కి ఇచ్చినాను. ఇది ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్. ఇదే ప్లేస్లో ఎన్ఎఫ్ఎస్ సర్వర్ హోస్ట్ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఐపీ అడ్రస్ లేకపోయినా కూడా. ఇది ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ప్రోడక్ట్ అనేటటువంటిది ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి డైరెక్టరీ. అలాగే లోకల్ మౌంట్ పాయింట్ ఏదంటే /MNTలో /NFS అనేటటువంటిది లోకల్ మౌంట్ పాయింట్. ఇది ఇచ్చినప్పుడు మనకు మౌంట్ అవుతుంది పర్ఫెక్ట్గా. కానీ ఇది ఎప్పుడైనా సిస్టమ్ రీబూట్ చేసినప్పుడు కానీ, షట్ డౌన్ చేసినప్పుడు కానీ, క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు కానీ మనకు ఈ టెంపరరీ మౌంట్ పాయింట్ అనేది మనకు ఇంకా కనిపించకుండా వెళ్ళిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. దానికోసం మనకు ఎప్పుడైనా పర్మనెంట్ మౌంట్ కావాలి అనుకుంటే, టెంపరరీ మౌంట్ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. పర్మనెంట్ మౌంట్ కావాలి అనుకుంటే VI/ETCFS ట్యాబ్లో ఈ ఫైల్ గురించి నేను ఎన్నో వీడియోల్లో చెప్పున్నాను. దానిలో వచ్చేటటువంటి వాల్యూస్ ఎలా ఇస్తామనేది కూడా ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పి ఉన్నాను. ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు ఇందులో ఇచ్చేటటువంటి ఫీల్డ్స్ గురించి. ఇక్కడ సర్వర్ ఐపీ అడ్రస్ లేకపోతే హోస్ట్ నేమ్ ఇస్తాము. VI తోటి /ETC/FS ట్యాబ్ని ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఇస్తాము. దాని తర్వాత కోలన్ పెట్టి వెంటనే ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి డైరెక్టరీని ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి మనం లోకల్గా ఒక మౌంట్ పాయింట్, ఈ పర్మనెంట్ మౌంట్కైనా టెంపరరీ మౌంట్కైనా ఒక మౌంట్ పాయింట్ ఎంకేడిఆర్ కమాండ్ తోటి క్రియేట్ చేసుకోవాలి. ఆ మౌంట్ పాయింట్ ఫుల్ పాత్ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కూడా నేను సింపుల్గా /product అని ఇచ్చినాను. ఇక్కడ ఫుల్ పాత్ ఇవ్వాలి ఏదైనా ఉన్నట్లయితే. తర్వాత ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ ఏ టైప్ అంటే ఎన్ఎఫ్ఎస్ డిఫాల్ట్ వాల్యూస్ ఈ 00. ఈ ETCFS ట్యాబ్లో ఈ వాల్యూస్ అన్నీ కూడా, ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్.
ఈ డిఫాల్ట్ ఫీల్డ్స్, ఈ డిఫాల్ట్స్ అనేది కానీ 0 అనేది కానీ డిఫాల్ట్స్ ఫీల్డ్స్. ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అంటే NFS అనేటటువంటిది టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత WQ:* ఇచ్చినట్లయితే సేవ్ చేసి క్విట్ అయిపోతుంది ఈ ఫైల్ అనేది. ఈ ఫైల్లో మనకు ఈ ఫీల్డ్స్ అనేవి ఎవరు డిలీట్ చేయనంత వరకు ఈ మౌంట్ పాయింట్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉండిపోతుంది. దీని తర్వాత మనం మౌంట్ పాయింట్ని యూజ్ చేసుకుంటాం. mount-a కమాండ్ తోటి మీరు చూసినట్లయితే మనకు మౌంట్ అయినటువంటి ఫైల్ కనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇండైరెక్ట్ మౌంట్. ఈ ఇండైరెక్ట్ మౌంట్లో మనకు NFS సర్వీస్ అనేటటువంటిది యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటరాక్షన్ లేకుండా ఎలా మౌంట్ చేస్తాం అనేటటువంటిది ఈ NFS ఇండైరెక్ట్ మౌంట్ అనేటటువంటిది. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అయితే డైరెక్ట్ మౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైంది అనుకుంటున్నాను డైరెక్ట్ మౌంట్ ఎలా చేస్తాం అనేది. రియల్ టైంలో మనం డైరెక్ట్ మౌంట్, ఇండైరెక్ట్ మౌంట్ రెండు కూడా యూజ్ చేస్తాము. అలాగే టెంపరీ మౌంట్, పర్మనెంట్ మౌంట్ ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. టెంపరీ మౌంట్ కూడా కొన్నిసార్లు ఇస్తాము. మనకి ఇంకా ఒకసారి మాత్రమే చాలు డేటా అనేటటువంటిది అనుకున్నప్పుడు టెంపరీ మౌంట్ ఇస్తాము. పర్మనెంట్గా మనం రిపీటెడ్గా సేమ్ మౌంట్ పాయింట్ని, సేమ్ డైరెక్టరీని యూజ్ చేసుకోవాలి, సేమ్ డేటాని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పర్మనెంట్ మౌంట్ ఇస్తాము. నెక్స్ట్ వీడియోలో NFS అంటే ఇండైరెక్ట్ మౌంట్ గురించి చెప్పుకుందాము. Thanks for watching.